రాయలసీమలో అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ప్రాచీన గుత్తి కోటను శుక్రవారం ఉదయం బెంగళూరు వాసులు సందర్శించారు. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన గుత్తి దుర్గం, దాదాపు 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన గుత్తి దుర్గం కోట వెలుపల ఎన్నో ప్రాచీనమైన కట్టడాలు, కారాగారము, ధాన్యాగారము, మురారీరావు పీఠము, అశ్వశాల, సైనిక కవాతు, చీకటి గది, రహస్య సొరంగ మార్గాలు, 101 బావులు, 14 ముఖద్వారాలు, ఇలా ఎన్నో ప్రాచీనమైనటువంటి చరిత్ర ఆనవాళ్లు గుత్తి కోటలో దర్శనమిస్తాయి. విస్తీర్ణం 965 ఎకరాల మేర విస్తరించి ఉంటుంది. ప్రహారీ గోడలతో శత్రు దుర్వేదమైనటువంటి కోటగా, దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన 3వ ప్రాచీన కోటగా, ప్రహారీ కోట గోడ కలిగిన అతిపెద్ద దుర్గంగా చెప్పవచ్చని చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. గుత్తి కోట చరిత్రను గైడ్ రమేష్ బెంగళూరు వాసులకు వారి వెంట ఉండి తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు మునిరత్నం. బెంగళూరు నుంచి వచ్చాను. పుట్టి ఆంధ్రాలో పెరిగింది తమిళనాడులో, ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాను. హిస్టరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని మన ఆంధ్రాలో ఉండే ప్లేసెస్ చూడాలని కొన్ని చూసేందుకు వచ్చాము. నిన్న గండికోట చూసాం. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. ద హిస్టరీ అండ్ హ్యుమానిటీ, ఇట్ డిపిక్ట్స్ ద హౌ ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ అండ్ హౌ దేర్ బిహేవియర్, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అదొకటి. ఇక్కడ గుత్తి, దెర్ ఇస్ అ కనెక్షన్ ఫర్ మై ఫ్యామిలీ హియర్, అందుకని వచ్చాము మేము. ఈ గుత్తి కోట పెద్దగా బయట పాపులర్ లేదు, కానీ ఇంత విస్తారమైన కోట, అంత పెద్ద ప్రహరీ కోట, అంత సేఫ్ ఉండే కోటని మనం చూసేదానికి చాలా సంతోషంగా ఉంది. ఇలా మాకు మా గైడు రమేష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ముఖ్యం. ఆయన కూడా ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిస్టరీ కాబట్టి ఊరికే మాట పలుకులు కాకుండా డెప్త్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కోట అంటే ఇక్కడ అప్పట్లో 16th సెంచరీ 15th సెంచరీ అప్పట్లో ఎలాంటి సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, సెక్యూరిటీ సిస్టమ్ కానీ, అండ్ వాళ్ళ సర్వైవల్కి వాటర్ స్టోరేజ్ అలాంటిది ఎంత బాగా చేశారనేది అద్భుతంగా ఉంది. దాని కానీ మనం గో బ్యాక్ టు ద హిస్టరీ, ఇట్స్ అమేజింగ్. ఇప్పుడు మనం చేస్తున్నాం, కానీ అప్పట్లో ఎలా చేశారనేది ఒకటి. దీన్ని మనకి పిల్లలకు కూడా చాలా హిస్టరీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, హిస్టరీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు రేప్ అనేది నిన్న ఏం జరిగిందో ఆల్రెడీ హిస్టరీ. అటువంటిప్పుడు 400-500 years బ్యాక్ ఇంకా పురాతన హిస్టరీ. దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. వచ్చి ఆనందించి ఇక్కడ కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ఎంజాయ్ చేసేదని. తర్వాత ఇక్కడ ఏం పాడు చేయకూడదు. ముఖ్యంగా గీతలు కానీ, పేర్లు కానీ, ఈ ప్లాస్టిక్ అంతా చేయకుండా ఉంటే వచ్చే వాళ్ళకి ఇంకా ఆనందిస్తారు. అది నా విజ్ఞప్తి అందరికీ. కానీ చాలా బాగుంది ట్రిప్. అందరూ వచ్చి చూస్తే చాలా మంచిది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.